ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండు వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పక్క సంబరాలు చేసుకుంటూ ఉంటే, మరోపక్క ఆయన దురాభిమానులు ఈ సినిమాపై ట్రోల్స్ వేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే కాదు, ప్రతి హీరో సినిమాకు కొనసాగుతూనే ఉంటుంది. అది సర్వసాధారణమని చెప్పొచ్చు. అదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. ఈ బుకింగ్స్కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న రాత్రి తెలంగాణలో కూడా ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుతూ ప్రీమియర్ షోస్కి కూడా అనుమతి ఇస్తూ ప్రభుత్వ జీవోను ప్రారంభించింది. దీంతో నేడు ఉదయమే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ డిస్ట్రిక్ట్ యాప్లో మొదలుపెట్టారు. బుకింగ్స్ ప్రారంభించిన తొలి 2 గంటల్లోనే 32,000 టికెట్లు, 3 గంటల్లో 50,000 టికెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్ మొదలుపెట్టినప్పటి నుండి ఈ రేంజ్ బుకింగ్స్ ఏ సినిమాకు చూడలేదని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. అసలే అంచనాలు లేవని అనుకున్న సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది పవన్ కళ్యాణ్ స్టామినాకు నిదర్శనం. అంచనాలు లేని సినిమాకే ఈ రేంజ్ బుకింగ్స్ ఉన్నాయంటే ఇక సెప్టెంబర్ నెలలో విడుదలవ్వబోయే ఓజీ చిత్రానికి ఇంకెంత ర్యాంపేజ్ ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. బుక్ మై షో యాప్లో ఇంకా నైజాం మరియు హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాకపోయినా అప్పుడే ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 16 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ని సొంతం చేసుకుందని, ఇది సాధారణమైన విషయం కాదంటూ ట్రేడ్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాస్ మొదటి రోజు రాబడుతుందని అంచనాలు లేవు అనుకున్న ఈ సినిమాకు ఇన్ని నెగిటివ్ ప్రచారాల మధ్య ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది చిన్న విషయం కాదని హరిహర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ని గమనిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ వస్తే మామూలు రేంజ్లో ఉండదని, ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుందని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఏ రేంజ్లో రెచ్చిపోతాడో మరి.